సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ వరుస సినిమాలు చేయడమే కాకుండా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక వరుస సినిమాలను చేస్తూ భారీ సక్సెస్లను కొడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ మార్కెట్ కూడా భారీగా పెరిగింది కాబట్టి వాళ్ళు తీసుకునే రెమ్యునరేషన్ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే మన స్టార్ హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అనేది ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన దాదాపు 100 నుంచి 150 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రస్తుతం ఈయన ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్లు కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మహేష్ బాబు ఒక్క సినిమా కోసం దాదాపు 70 నుంచి 100 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం రాజమౌళి చేసే సినిమాలతో కూడా అంతే మొత్తంలో బడ్జెట్ని తీసుకున్నట్లుగా వార్తలైతే వస్తున్నాయి. ప్రభాస్ ఒక్క సినిమా కోసం దాదాపు 150 నుంచి 200 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈయన బాహుబలి సిరీస్, సాహో, సలార్ సినిమా సూపర్ సక్సెస్లు కొట్టడంతో ఈయన రెమ్యునరేషన్ భారీగా పెరిగిందనే చెప్పాలి. రామ్ చరణ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న హీరో. అయితే రామ్ చరణ్ ప్రస్తుతం ఈయన 100 నుంచి 120 కోట్ల వరకు చార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సినిమా కోసం 100 కోట్ల వరకు రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దేవర సినిమాతో ఈయన స్టార్ హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ ఒక్క సినిమా కోసం దాదాపు 60 కోట్ల నుంచి 100 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన పుష్ప సినిమా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ అవడంతో పాటు భారీగా రెమ్యునరేషన్ చార్జ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది.